జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని తిరుపతి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బత్తెన మధుబాబు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ సేవాభావంతో రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఇటీవల కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి గురైన వారికి సుమారు 50 లక్షల రూపాయలు అందజేశారని తెలిపారు. అలాగే అనంతపురం జిల్లాలో మురళీనాయక్ కుటుంబానికి 20 లక్షల రూపాయలు అందజేసి సానుభూతిని ప్రకటించారని కొనియాడారు. అంతేకాక ఓ సంస్థ నిర్వహించే సర్వేలో దేశంలోనే మొదట 5 స్థానాలలో మొదటి ర్యాంకులో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వచ్చిందని, అది నిజమైతే నిజంగా నేను ధన్యుణ్ణని అన్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. నిన్న మా తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసరావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. వాళ్ళకి మా కృతజ్ఞతలు. నిన్న మా ఆరణి శ్రీనివాస్ గారు జేవోకోన రాజీవ్ గాంధీ కాలనీలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఈ వేసవిలో ప్రజల దాహం తీర్చడానికి, మంచినీరు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి జేఎంసీ ట్రస్ట్ తరపున ఆయన పుట్టినరోజు సందర్భంగా జీవకొనలో రాజీవ్ గాంధీ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం నిజంగా అభినందనీయం. మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వేసవి కాలంలో కూడా వేసవి మొదలవగానే చాలా చోట్ల చలివేంద్రాలు పెట్టి మజ్జిగ పంపిణీలు చేసి ప్రజలందరికీ దాహాన్ని తెచ్చడానికి ముందుకొచ్చారు మా ఎమ్మెల్యే గారు. నిన్న బర్త్డే సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ అన్నదానాలు చేసి ఒక మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందుతున్నారు మా ఎమ్మెల్యే గారు. నిజంగా వారికి మా ధన్యవాదాలు. అలాగే గంగ జాతరను కూడా ఈసారి గంగ జాతరను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఘనంగా నిర్వర్తించారు. ఎక్కడ ఏ ప్రమాదాలు లేకుండా అందరికీ అందుబాటులో అన్ని విధాలా సహకరించి చాలా బాగా మా కూటమి అయితేమి, మా ఎమ్మెల్యే గారు అయితే అందరూ సహకరించి చాలా మంచి జాతర మాకు ఇచ్చారు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కలుసుకొని త్రిరంగ ర్యాలీని పెట్టి మా చనిపోయిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ర్యాలీ జరిపారు. అంటే ఒక మంచి అనేది మా పార్టీలో ఉంది, మా కూటమిలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు వాగేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ప్యాకేజీ స్టార్లని, అదేని ఇదని ఎన్నెన్నో మాట్లాడినారు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని నిరూపించారు మా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు. అలాగే మొన్న వీర జవాన్ మురళీనాయక్ చనిపోతే అక్కడ దగ్గరుండి ఆయన అంతిమ సంస్కారం వరకు ఉండి వాళ్ళకి సపరేట్గా ప్రభుత్వాలు ఇచ్చేది కాకుండా ఆయన పర్సనల్గా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడానికి నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. సోషల్ మీడియాలో నిన్న 99 ఛానళ్ళంతా ఒక వీడియోలు వస్తున్నాయి. ఒక క్రెడిబుల్ సంస్థ ఏదో ఒక సర్వే చేసింది. అందులో నీతి, నిజాయితీ, ధైర్యం, దేశభక్తి వీటి మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక సర్వే చేస్తే టాప్ 5 పేర్లు చెప్పారు. 5 పేర్లలో 5వ నెంబర్గా నితిన్ గడ్కరీ గారు, 4 ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ గారు, 3 జయశంకర్ గారు, 2 మోడీ గారు, నెంబర్ 1 మా పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సర్వేలో మొత్తం అది కనుక్కుంటాను. ఆ సర్వే ఏంది దాని డీటెయిల్స్తో కనుక్కుంటున్నాము. అది కానీ కరెక్ట్గా వస్తే, అది కానీ కరెక్ట్ అయితే వైసీపీ వాళ్ళందరికీ మేము సమానం చెప్పగలుగుతాము. వాళ్ళు మాట్లాడిన ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని తప్పు మాటలు మాట్లాడారో దానికి మేము సరైన సమానం చెప్పగలుగుతాం. ఈరోజు దేశంలో ఇటువంటి సర్వే జరిగి పవన్ కళ్యాణ్ గారి పేరు ఫస్ట్ రావడం అంటే నిజంగా మాకు పవన్ కళ్యాణ్ గారికి మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. ఈ పార్టీలో, జనసేన పార్టీలో కొనసాగాలంటే కూడా అదృష్టం ఉండాలి. మేమందరూ చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాం ఈ పార్టీలో. థ్యాంక్ యూ వెరీ మచ్.